హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజుటి వీడియోలో ఐసీసీ ప్రకటించినటువంటి హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుల గురించి నేర్చుకోవడం జరుగుతుంది. 2025 సంవత్సరానికి సంబంధించి మహేంద్ర సింగ్ ధోనికి ఈ అవార్డు రావడం జరిగింది. అలాగే 2009 నుంచి ఈ అవార్డులను ప్రకటించడం జరుగుతుంది. ఐసీసీ అనే సంస్థ ప్రకటించడం జరుగుతుంది. 2025 జూన్ 9 తారీఖున ఈ అవార్డులను ప్రకటించింది. అందులో ఎంఎస్ ధోని అలాగే 7 ఆటగాళ్లకు ఈ అవార్డులు రావడం జరిగింది. అలాగే దీంతో పాటు మన భారతీయులకు ఎవరెవరికి ఏ సంవత్సరాలలో ఈ అవార్డులు వచ్చాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఈ రోజటి వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్‌ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మీ వంతు సపోర్ట్‌గా ఒక లైక్ కొడితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడున్నా గ్యాదర్ చేసి మీకు అందివ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోల యొక్క పీడీఎఫ్‌ను కూడా ఫ్రీగా పొందాలనుకుంటే మన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోండి. కాంపిటేటివ్‌లో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అందులో ఈ పీడీఎఫ్‌లను ఫ్రీగా అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. కామెంట్‌లో గాని, అలాగే డిస్క్రిప్షన్‌లో కానీ యాప్ యొక్క లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకెళ్దాం. మహేంద్ర సింగ్ ధోనికి 2025 సంవత్సరానికి సంబంధించి హాల్ ఆఫ్ ఫేమ్‌లో అవార్డు రావడం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ అనేది స్వయంగా ఈ అవార్డులను ప్రకటించడం జరుగుతుంది. నెక్స్ట్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డులను 2009 సంవత్సరం నుంచి ఇస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ తన శతాబ్ది వేడుకల్లో భాగంగా 2009 జనవరి 2 తారీఖున ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ ఎఫ్ఐసిఏ సహకారంతో ఈ అవార్డులను ప్రారంభించింది. మొదటిసారి 55 మంది ఆటగాళ్లకు ఈ జాబితాలో చేర్చడం జరిగింది. తర్వాత ప్రతి సంవత్సరం కొత్త సభ్యులను చేరుస్తూ వస్తుంది. 2025 సంవత్సరానికి సంబంధించి జూన్ 9 తారీఖున జరిగినటువంటి కార్యక్రమంలో ఎంఎస్ ధోనితో సహా 7 ఆటగాళ్లకు ఈ అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. ఈ ఐసీసీ చైర్మన్ అయినటువంటి జైసా ప్రకటించడం జరిగింది. ఈ ఐసీసీ చైర్మన్ కూడా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఐసీసీ చైర్మన్ పేరు జైసా. నెక్స్ట్, అంతర్జాతీయ క్రికెట్ నుండి 5 ఏళ్ల విరమణ పొందినటువంటి ఆటగాళ్లకు ఈ గౌరవం లభిస్తుంది. అయితే ఎంఎస్ ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినందుకు నిబంధనల ప్రకారం ఆయనకు 2025లో చోటు దక్కింది. ఇతను ఐసీసీకి చెందిన 3 ప్రధాన వైట్ బాల్ టోర్నమెంటుల్లో విజయం సాధించడం జరిగింది. వాటికి సంబంధించి చూసినట్లయితే ఒకటి 2007 సంవత్సరంలో టీ20 వరల్డ్ కప్ గెలిచారు. అలాగే 2011 సంవత్సరంలో వన్‌డే వరల్డ్ కప్ గెలవడం జరిగింది. 2013 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు. గెలిచిన కారణంగా ఏకైక కెప్టెన్‌గా రికార్డ్ సృష్టించడం జరిగింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేరినటువంటి 11వ భారత క్రికెటర్‌గా ధోని నిలిచారు. నెక్స్ట్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు పొందినటువంటి ఇతర భారతీయ క్రికెటర్ల గురించి మనం చూసినట్లయితే బిషన్ సింగ్ బేడి అనే వ్యక్తికి 2009 సంవత్సరంలో ఈ అవార్డు వచ్చింది. అలాగే సునీల్ గవాస్కర్‌కు 2009, కపిల్ దేవ్‌కు 2009 ఈ ముగ్గురికి 2009లో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు అనేది లభించడం జరిగింది. దాంతో పాటు అనిల్ కుంబ్లేకు 2015 సంవత్సరంలో, అలాగే రాహుల్ ద్రావిడ్‌కు 2018 సంవత్సరంలో ఈ అవార్డు లభించింది. అలాగే సచిన్ టెండూల్కర్‌కు 2019 సంవత్సరంలో ఈ అవార్డు లభించింది. దాంతో పాటు వేణు మన్ఖాడ్‌కు 2021 సంవత్సరంలో ఈ అవార్డు లభించింది. అలాగే డయానా ఎడుల్జీ అనే మహిళకు 2023 సంవత్సరానికి సంబంధించి ఈ అవార్డు లభించింది. మొదటి భారతీయ మొదటి భారతీయ మహిళా క్రికెటర్‌గా ఈమె నిలిచింది. నెక్స్ట్, వీరేంద్ర సెహ్వాగ్‌కు 2023 సంవత్సరానికి ఈ అవార్డు వచ్చింది. అలాగే నీతూ డేవిడ్‌కు 2024 సంవత్సరంలో ఈ అవార్డు రావడం జరిగింది. లాస్ట్ చిట్టచివరగా ఎంఎస్ ధోనికి 2025కి సంబంధించి ఈ అవార్డు రావడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని ఈ జాబితాలో 11వ భారత క్రికెటర్‌గా నిలవడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే ఎంఎస్ ధోనితో పాటు 2025 సంవత్సరంలో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు పొందినటువంటి మిగతా సభ్యుల గురించి చూసినట్లయితే గ్రేమ్ స్మిత్ అనే వ్యక్తి దక్షిణాఫ్రికా దేశానికి చెందినటువంటి వ్యక్తికి రావడం జరిగింది. అలాగే ఆసిమ్ హామ్లా అనే వ్యక్తి దక్షిణాఫ్రికా, మాథ్యూ హెడెమ్ అనే వ్యక్తి ఆస్ట్రేలియా, డెవిల్ వెట్టోరీ న్యూజిలాండ్, అలాగే సనా మీర్ పాకిస్తాన్, అలాగే సారా టేలర్ అనే వ్యక్తి ఇంగ్లాండ్. ఈ మిగతా సభ్యులకు కూడా ఎంఎస్ ధోనితో పాటు ఐసీసీ ప్రకటించినటువంటి హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డులు లభించడం జరిగింది. అలాగే ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని అర్థం. దీని యొక్క చైర్మన్ చూస్తే జైసా. దీని యొక్క ఫార్మేషన్ చూస్తే 15 జూన్ 1909 సంవత్సరంలో స్థాపించడం జరిగింది.
దీని యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్ దుబాయ్ నగరంలో ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ నగరంలో ఉంది. ఓకే ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్‌లో అందివ్వడం జరుగుతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మీ వంతు సపోర్ట్‌గా ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.